మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములను అదేవిధంగా వందనాలను తెలుపుతున్నాను. మిమ్మల్ని అందరినీ ఉదయకాలపు ఆరాధనకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఆరాధనను ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, అత్యంత కృప కలిగిన దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీరు మాకు అనుగ్రహించినటువంటి ఉదయమును బట్టి, ఈ రోజును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఉదయకాలపు ఆరాధనలోనైనా ప్రారంభం మొదలుకొని ముగింపు వరకును కూడా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని, సమస్తమైన మహిమ ఘనత మీరే ఆరాధన ద్వారా పొందుకొనమని ప్రార్థిస్తున్నాం. మా మధ్యలో మీరున్నారని విశ్వసిస్తూ నీ నామాన్ని మీరే ఘనపరచుకునమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 87వ కీర్తనను వాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. సర్వలోక సంపూజ్య నమో నమో, సర్వజ్ఞాన సంపూర్ణ నమో నమో, సర్వసత్య సారాంశ నమో నమో, దేవాగావో 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 దేవాగావో, దీనభక్త మందార నమో నమో, దోషశక్తి సంహార నమో నమో, దేవయే సావతార నమో నమో, దేవాగావో 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 దేవాగావో, దేవలోక ప్రదీప నమో నమో, భావలోక ప్రతాప నమో నమో, పావనాత్మ స్వరూప నమో నమో, దేవాగావో 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 దేవాగావో, వేదవాక్యదర్శమివే నమో నమో, వేద జీవ మార్గం బివే నమో నమో, వేదవాక్కులు నీవే నమో నమో, దేవాగావో 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 దేవాగావో, శాపగ్రాహి వైతివి నాకై నమో నమో, ప్రాణత్యాగి వైతివి నాకై నమో నమో, ప్రాయచిత్తమైతివి నాకై నమో నమో, దేవాగావో 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 దేవాగావో. మనమందరం అదే విధంగా నిలబడి ఉండగా ఆంధ్ర సౌహార్దిక లూథరన్ సంఘారాధనలోని 23వ పడిలో ఉన్నటువంటి ఉదయకాలపు ఆరాధనను జరిగించుకుందాము. ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము. ఇప్పుడు నా నోరుని స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సహాయము నాకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందు ఇప్పుడెల్లప్పుడు యోగ యోగములందుండు నాట్లు మాయే
మహిమా కలుగుగాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. రండి యెహోవాకు నమస్కారము చేయుదుము. మనలను సృజించిన వాడు ఆయనే. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనల సంతోషగానము చేయుదము. మన ప్రభువే మహాదేవుండు. ఘనమాత్యము గల రాజు. భూమ్యాగాధపు లోయలను భూదయ శిఖరములాయన. సముద్రము సృష్టించినాయనదే. సత్యుని హస్తమే భువి చేసెం. ఆయన దైవము పాలితులా. ఆయన మేపెడి గోరెలము. కరించి మాటలు అవి మనకెంతో మేలగును. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగములనౌను గాక. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గునామే. రండి యెహోవాకు నమస్కారం చేయుదుము. మనలను సృజించిన వాడు ఆయనే. నేటి ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పరిచినటువంటి వాక్య భాగము 42వ కీర్తన 1 నుండి 5 చరణములు ఉత్తర ప్రత్యుత్తర కీర్తనముగా చదువుకుందాము. 5వ చరణము అందరము కలిసి చదువుకుందాము. 42వ కీర్తన. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రి పగళ్ళు నా కన్నీరు నాకు అన్నపానములాయను. జనసమూహము పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము స్తోత్రములు చెల్లించుట నేను దేవుని మందిరమును వారి నడిచిన సంగతిని జ్ఞాపకం చేసుకునగా నా ప్రాణము నాలో కంగిపడుచున్నది. నా ప్రాణమా నువ్వేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు
ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందు నుండు నాట్లు మహిమా కలుగును గాక. ఆమేన్. దయతో సంఘం అంతా కూర్చొనవలసిందిగా మనవి. నేటి ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దైవలేఖన భాగములను ఏర్పాటు చేయబడిన వారు చదువుగా విందుము. For this morning devotion, the Old Testament lesson is taken from the book of 1 Chronicles chapter 16 verses from 28 to 32. 1 Chronicles chapter 16 verses from 28 to 32. Ascribe to the Lord, O families of the people. Ascribe to the Lord glory and strength. Ascribe to the Lord the glory to his name. Bring an offering and come before him. Worship in the Lord in holy splendor. Tremble before him, all the earth. The world is firmly established, it shall never be moved. Let the heavens be glad, and let the earth rejoice. And let them say among the nations, the Lord is the King. Let the sea roar, and all that fills it. Let the field exult, and everything in it. Here ends the reading. నేటి ఉదయకాలపు ఆరాధనకు ఏర్పాటు చేయబడిన నూతన నిబంధన పాఠము యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుండి 38వ వచనం వరకు. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుండి 38వ వచనం వరకు. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూనూ ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడదునని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడెల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడెల్లప్పుడు నివాసము చేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంపవెదుకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటిని జరిగించుచున్నారని వారితో చెప్పాను. చదవబడిన వాక్యము ఇంతటితో ముగిసినది. ప్రార్థించుదు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఇంతవరకు ఆరాధనలో మీరు తోడుగా ఉండి నడిపించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము.
కొన్ని నిమిషాలు నీ వాక్యంని ధ్యానించబోచుండగా నన్ను మీ సిలుగు చోటును మరుగుపరిచి నీ బిడ్డలకు కావలసినటువంటి విలువైన మాటలను మీరే నా నోట ఉంచమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. తన మహిమ కలిగినటువంటి పరిచర్యకు నన్ను పిలిచి మీ ముందు ఈ విధంగా నిలబెట్టినటువంటి ఆ యొక్క దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వేదాంత విద్యను అభ్యసించుటకు నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి నా తల్లిదండ్రులను బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అదేవిధంగా వేదాంత విద్యను అభ్యసించుటకు కావలసినటువంటి జ్ఞానమును మరి నాకు అందిస్తున్నటువంటి వేదాంత గురువులందరికీ కూడా నా వందనాలను తెలుపుతున్నాను. చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా నా శుభములను వందనాలను తెలుపుతూ ఈ వాక్య భాగంలోకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. చదవనటువంటి లేఖన భాగములు మనము విని ఉన్నాం. కీర్తనలు 42వ కీర్తన, పాత నిబంధన పాఠము మొదటి దినవృత్తాంతాలు గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనం నుండి 32వ వచనం వరకు చదువుగా విని ఉన్నాం. నూతన నిబంధన పాఠము యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుండి 38వ వచనం వరకు దేవుని యొక్క ఆత్మ సహాయం వలన ఈ దినము మీతో పంచుకున్నటువంటి వాక్య భాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుండి 38 వచ్చిన లేఖన భాగములను ఈ దినం మనం ధ్యానించుకోబోతున్నాం. మొదటిగా యోహాను సువార్త పరిచయం మనం చూసినప్పుడు యోహాను యేసు ప్రథమ శిష్యులలో ఒకడుగా మనం చూస్తాము. యోహాను తన సువార్తలు తనను పేరు పెట్టి పిలుచుకోడు, కానీ యేసు ప్రేమించినటువంటి శిష్యుడిగా తన యొక్క సువార్తలు రాసుకోవటం మనం చూస్తూ ఉంటాం. క్రీస్తు శకం 60-90 మధ్య కాలంలో యొక్క సువార్తను రాసినట్టుగా పండితుల యొక్క అభిప్రాయం. యోహాను ఈ సువార్తను ఎందుకు రాస్తున్నాడో ప్రత్యేకంగా తానే అక్కడ తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 31వ వచనములో యేసుక్రీస్తు దేవుడని, అభిషక్తుడని, లోక రక్షకుడని ఆయన రాసిన మాటలను బట్టి, యోహాను సువార్తలో ఉన్నటువంటి ఆ యొక్క కార్యాలను బట్టి మనం యేసు ప్రభుని యొక్క ఉద్దేశం మనం చూడగలం. అయితే చదువుకునే వాక్య భాగం యొక్క సందర్భం మనం చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెరూషలేము దేవాలయంలో ఉండి తను నమ్మేటువంటి యూదులతో అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఇక్కడ ఈ మాటలు తెలియజేసినటువంటి సందర్భం. 8వ అధ్యాయము 31వ వచనము 32వ వచనము చదవగా, కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, ఈ 2 వచనముల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి అంశము వాక్యమందు నిలిచి ఉండుట. వాక్యమందు నిలిచుట అంటే ఏంటి అని మనం చూసినప్పుడు యేసుక్రీస్తు మాటలను అనుకరించుట, యేసు వాక్కులో నివసించుట. వాక్యము అనేటువంటి మాటకు గ్రీకు పదములో మనము చూసినట్లయితే లోగోస్ అంటే మాట, ద వర్డ్ అనేటువంటి అర్థాన్ని మనము చూస్తూ ఉంటాము. నిలుచుట అనే పదమునకు గ్రీకు పదంలో మెనేటే అనగా కంటిన్యూ, ఎబైడ్, స్టే అనేటువంటి అర్థాలు ఉన్నాయి. అనగా కొనసాగుట, కట్టుబడి ఉండుట, అదేవిధంగా నిలిచి ఉండట అనేటువంటి పదాలు మనము చూస్తూ ఉంటాము. అనగా వాక్యమును నిలిచి ఉండుట, వాక్యమునకు కట్టుబడి ఉండుట, వాక్యములో మరి మనము కొనసాగడం అర్థాన్ని మనము చూస్తూ ఉంటాం. ఎందుకు వాక్యమందు నిలిచి ఉండాలి అని మనం చూసినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో తెలియజేస్తున్నాడు కదా, ఆ వాక్యము శరీరధారి మన మధ్య నివసించను, ద వర్డ్ బికమ్ ఎ ఫ్లెష్, ఆ వాక్యము శరీర రూపము దాల్చును అనే మాటలు మనం చూడగలము. అదేవిధంగా యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుడే ఉన్నాడు కాబట్టి మనము ఆ వాక్యం ముందు నిలిచేటువంటి వారిగా ఉండాలని యోహాను భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి కేవలము వాక్యమునికి విధేయత చూపించాలి. అదేవిధంగా నేను యేసును విశ్వసించాను, ఆయనను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను అని గతాన్ని గురించి ప్రస్తావిస్తే సరిపోదు, కానీ నిరంతరము దేవుని యొక్క మాటకు విధేయులై ఉండాలి. ఇది నిరంతరము జరిగేటువంటి ప్రక్రియ. ఇట్స్ ఎ కంటిన్యూ ప్రాసెస్ అటువంటి మాటను మనము చూస్తూ ఉంటాం. అందుకే మనం చూసినప్పుడు టాస్క్ అనేటువంటి పండితుడు వాక్యమందు నిలిచి ఉండటం అంటే ఏమిటి అని మనం చూసినప్పుడు వాక్యమును స్వాగతించటము, వాక్యములో నిరంతరము జీవించటము అటువంటి మాటలు అతను తెలియచేస్తూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుందంటే వాక్యం మన జీవితంలో భాగమవుతుంది. తద్వారా నువ్వు పరిశుద్ధతను, తద్వారా నువ్వు మంచితనమును,
పొందుకుంటామనే మాటను ఆ పండితుడు తెలియచేస్తూ ఉన్నాడు. మేరనే పండితుడు కూడా వాక్యం మీద నిల్చుంటే ఏంటంటే ఆయన ఆజ్ఞలను గైకొనుట, ఒబే హిస్ కమాండ్మెంట్స్. ఆయన ఆజ్ఞలను ఎవరైతే గైకుంటారో వాళ్ళు వాక్యం మీద నిలిచి ఉన్నట్లుగా ఆ పండితుడు తెలియచేస్తూ ఉంటాడు. కాబట్టి తండ్రి కుమారుల మధ్య ఐక్యతను తెలిపినటువంటి మాటలుగా కూడా మనము చూడగలము. కాబట్టి వాక్యమునకు కట్టుబడి ఉండటం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటో, తద్వారా ఫలితం ఏమిటో మనం చూసినప్పుడు మొదటి ఉపాంశముగా సత్శిష్యులుగా ఉండుట. వాక్యమునకు మనము నిలబడి ఉండటం వల్ల, వాక్యములకు కట్టుబడి ఉండటం వల్ల సత్శిష్యులుగా మనం ఉండటమని చెప్పి దేవుని వాక్యం తెలియచేస్తుంది. ముందుగా శిష్యుడు అంటే ఏమిటో మనం చూడాలి. శిష్యుడు అనగా యేసు యొక్క అనుచరుడు. యేసు యొక్క అనుచరుడు మనం చూడము. శిష్యులు అనే మాటకు గ్రీకు పదము మెథెటే అనగా లెర్నర్, డిసైపుల్, ప్యూపుల్ అనేటువంటి మాటను మనము చూస్తూ ఉంటాం. అంటే అర్థం ఏంటంటే ఏ పర్సన్ హూ ఇస్ ఏ టాట్ బై అనదర్. ఇతర వ్యక్తుల దగ్గర నేర్చుకున్నటువంటి వ్యక్తిని మనము శిష్యులుగా చూస్తాము. ఒక స్కూల్ పిల్లవాడు గురువు యొద్ద కొన్ని సంవత్సరాలు మాత్రమే తను విద్యను అభ్యసిస్తాడు. కానీ యేసుక్రీస్తు శిష్యులుగా మనము నిరంతరము ఆయన యొద్ద నేర్చుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. మన గురువైన యేసు ప్రభు మాటకు కట్టుబడి జీవించే వారిగా మనము ఉండాలి. ఇంకా సత్శిష్యుడి యొక్క ఏకైక ఉపదేశకుడిగా యేసుక్రీస్తును అంగీకరించాలి. ఎవరైతే సత్శిష్యుడిగా ఉంటారో వాళ్ళు దేవుని యొక్క ఉపదేశమును అంగీకరించే వారిగా ఉండాలి. ఆయన ఆజ్ఞాపించినది చేర్చేవారిగా ఉండాలి. అదేవిధంగా ఆయన యొక్క అడుగుజాడలో నడిచేవారిగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. చాలామంది ప్రారంభంలో బాగానే ఉంటారు, కానీ కొంతకాలమైన తర్వాత దేవుని యొక్క మాటలను మీరి, దేవుని యొక్క ఆజ్ఞలను మీరి వారి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని శిష్యులు కానేరడు. శిష్యుల యొక్క ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటయ్యా అంటే, మొదటగా మనం చూస్తే గురువుకి విధేయుడిగా ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, గౌరవము ఇవ్వాలి, గురువు యందు మనము విశ్వాసం ఉంచాలి. కాబట్టి వాక్యం ముందు నిలిచేవారు యేసుకు నిజమైన శిష్యులుగా మనము చూస్తూ ఉంటాం. రెండవ ఉపవంశముగా మనం చూసినప్పుడు వాక్యం ముందు నిలిచి ఉండటం ద్వారా సత్యమును మనం గ్రహిస్తాం. యు నో ద విల్ ట్రూత్ అన్న మాటను మనం అక్కడ చూస్తాం. యు విల్ నో ద ట్రూత్. సత్యమైన మాటలకి గ్రీకు పదం మనం చూసినప్పుడు ఎలేథియాన్ అనగా ట్రూత్, రియాలిటీ. ఈ గ్రీకు పదాలని మనం చూసినప్పుడు వాస్తవికమైనటువంటి అర్థాన్ని మనము వెలికి తీయగలము. ఇక్కడ మనం చూసినప్పుడు ట్రూత్, సత్యము, రియాలిటీ అనగా వాస్తవము. ఏమిటి అసలు ఈ వాస్తవము అని మనం చూసినప్పుడు యోహోను భక్తుడు మరి సత్యముల గురించి 20 కన్నా ఎక్కువ సార్లే ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అనేకమైన సార్లు సత్యం అని మాటను ప్రస్తావిస్తూ ఉంటాడు. వాక్యం ముందు నిలిచేవారు సత్యమును గ్రహించదు. అయితే ఎందుకు తెలియజేస్తారంటే డివైన్ ట్రూత్ రివీల్ టు మ్యాన్ అనగా దేవుని యొక్క సత్యమైనటువంటిది మానవునికి తెలియచేయబడింది. ఏమిటి ఆ సత్యము అని మనం చూసినప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో నీ వాక్యమే సత్యము అనేటువంటి మాటను మనం అక్కడ చూడగలము. కాబట్టి ఆనాటి యూదులు యేసు యొక్క పరిచర్యను, ఆయన యొక్క మాటలను, ఆయన యొక్క క్రియలను వాళ్ళు తెలుసుకునేటువంటి అసత్యవంతులుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన సత్యాన్ని గ్రహించలేకపోయారు. క్రీస్తు ఎవరో, ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఆయన జనన, శ్రమ, మరణ, పునరుద్ధాలు ఏమిటో తెలుసుకోలేకపోయారు. కానీ అలా తెలుసుకున్నప్పుడే అది సత్యము అని మనము గ్రహించుకోవాలి. ఇంకా మన పాపపు బంధకములో నుంచి విడిపించగలిగిన వాడు క్రీస్తు అని చెప్పి మనం తెలుసుకోవటము సత్యము. అందుకే యేసు అంటాడు కదా, సత్య సంబంధమైన ప్రతివాడు నా మాట వినును అనేటువంటి మాటలు మనము చూడగలము. ఆయనలో ఎటువంటి కపటం లేదు, ఆయనలో మోసం లేదు, పాపం లేదు. సత్యం గురించి సాక్ష్యం ఇచ్చడానికి నేను పుట్టినట్లుగా యోహాను సువార్తలో ఆయన తెలియచేస్తూ ఉంటాడు. అయితే ఈ సత్యమును మనం ఏ విధంగా పొందుకోగలము అని మనం చూసినప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు కదా, అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును, అప్పుడు మీరు సత్యమును గ్రహించదు. దేవుని యొక్క ఆత్మ మాత్రమే మనల్ని ఆ సత్యంలోకి నడిపిస్తుంది. ఏమిటి సత్యం అంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం అంటాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవమునే ఉన్నాడు అనే మాటలు మనం అక్కడ చూడగలము. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే సత్యమై ఉన్నాడు. ఆయన వాక్యమే సత్యమైనది, ఆయన యొక్క లేఖనాల సారాంశం సత్యమైనది అని మనము గ్రహించుకోవాలి. కాబట్టి ఎవరైతే వాక్యం ముందు నిలిచి ఉంటారో వారు సత్యమును గ్రహించదురు. ఆ సత్యమును గ్రహించడం ద్వారా మనకి ఏం కలుగుతుందంటే స్వతంత్రత కలుగుతుంది. చూడండి, మనం చూసినప్పుడు 3వ ఉపవంశముగా స్వతంత్రం పొందుట, దే విల్ గెట్ ఫ్రీడమ్. ఎవరైతే వాక్యం ముందు నిలిచి ఉంటారో వాళ్ళు ఏం చేస్తారా అంటే శిష్యులుగా ఉంటారు, సత్యమును గ్రహించదు, తద్వారా వాళ్ళు స్వతంత్రాన్ని పొందుకుంటారు. ఈ యొక్క స్వతంత్రత అనే మాట
ఫ్రీడమ్ మనం చూడగలము. అంటే ఏంటంటే ఎలెథురాయ్ అనేటువంటి గ్రీకు పదాన్ని మనం అక్కడ చూడగలము. అంటే ఫ్రీ, నాట్ ఏ స్లేవ్, నాట్ అండర్ రీస్టెంట్ అనే మాటను మనం అక్కడ అంటే ఒక నిర్బంధంలో మనము లేము, ఒకరికి బానిసలో మనము కాము అనేటువంటి అర్థాన్ని మనం చూడగలము. మన యొక్క ఇండియన్ కాంటెక్స్లో మనం చూసినప్పుడు స్వేచ్ఛగా ఉండాలనేటువంటి హక్కు మనకుంది. ఏ మానవుడైనా సరే స్వేచ్ఛగా బ్రతకాలనేటువంటి కోరిక ప్రతి ఒక్కరికి సహజంగా ఉంటుంది. అందుకే యేసుప్రభువు అంటున్నాడు కదా, స్వతంత్రతను మీరు పొందుకోవాలి అన్న మాటలు మనం అక్కడ చూడగలం. అయితే దేవుని యొక్క సత్యం మనల్ని స్వతంత్రంలోకి నడిపిస్తుంది. యేసు మాటలు కట్టుబడి ఉండటం వల్ల మనము స్వతంత్రతను పొందుకోగలము. అయితే ఏమిటి స్వతంత్రత? ఎందులో మనం బానిసలుగా ఉన్నాము అని మొదట మనం తెలుసుకోవాలి. అందుకే అంటాడు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు అనేటువంటి మాటలు మనం అక్కడ చూడగలం. పాపములో మనం అందరము దాసోహం అయ్యాము, పాపమునకు మనం బానిసలం అయ్యాం. కాబట్టి అందులో నుంచి విడిపించబడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఆ యొక్క బానిసత్వంలో నుంచి విడిపించాడు. పాపం అనే బానిసత్వం నుంచి ఆయన మనల్ని విడిపించాడు. కాబట్టి మనకు స్వతంత్రతను ఆయన అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉంటాము. కాబట్టి యేసుక్రీస్తు ప్రతి పాపము నుండి మనల్ని విడిపించును. క్రీస్తు మనల్ని విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవుని సేవించుటకు అడ్డుగా ఉన్నటువంటి ప్రతి పాపమును తొలగించుటకు ఆయన సముద్రాన్ని నువ్వు విశ్వాసం ఉంచాలి. అటువంటి స్వేచ్ఛను ఆయనే మనకు అనుగ్రహిస్తాడు. యేసుప్రభు మనల్ని స్వతంత్రులుగా చేస్తేనే నిజముగా మనము స్వతంత్రులమై ఉంటాము. అయితే బానిసలు తమను తాము ఎంత మాత్రమును కూడా మరి వాళ్ళు స్వతంత్రం పొందుకోలేరు. బానిసలు వారంతట వారు స్వేచ్ఛను పొందుకోలేరు, వారంతట వాళ్ళు విడిపించుకోలేరు. అలా విడిపించుకోగలిగితే వారు బానిసలే కాదు, వారిని విడిపించగలిగేటువంటి వారు అవసరము. మన పాపములో ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని విడిపించాడు. తన యొక్క శిలువ రక్తం ద్వారా మనల్ని ఆయన పాపము నుంచి విడిపించాడు. కాబట్టి ఎవరైతే వాక్యం ముందు నిలిచి ఉంటారో వారిని వాక్యం బ్రతికిస్తుంది. తద్వారా స్వేచ్ఛను నువ్వు పొందుకుంటావు. కన్క్లూజన్ మనం చూసినప్పుడు గరితెల రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు కదా, ఈ స్వాతంత్రం మన గురించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడు క్రింద చిక్కుకొనకున్నట్లు క్రీస్తు ఇచ్చి స్వేచ్ఛను కాపాడుకోవాలి. దేవుడు మనలను స్వతంత్రులుగా చేశాడు. తిరిగి మరలా అనేటువంటి బానిసత్వంలోకి వెళ్ళిపోకుండా ఉండాలని చెప్పి ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియచేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి స్వేచ్ఛను మనము పొందుకునేవారిగా ఉండాలి. తిరిగి మరలా పాపపు జీవితానికి వెళ్ళేవారిగా ఉండకూడదు. ముగింపుగా మనం చూసినప్పుడు ప్రియమైన దేవుని ప్రజలారా, వాక్యం ముందు ఎవరైతే నిలిచి ఉంటారో వారు దేవునికి సత్శిష్యులుగా ఉంటారు, నిజమైన శిష్యులుగా ఉంటారు. అలా శిష్యులుగా ఉండటం ద్వారా వారు సత్యమును గ్రహించుతారు. సత్యం వారిని స్వతంత్రులుగా చేస్తుంది. అటువంటి కృప మనమందరం పొందుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అటు కృప పరిశుద్ధాత్మను మనందరికీ అనుగ్రహించును గాక. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. సంఘమంతయు లేచి నిలబడి ఉండగా ప్రార్థించుదుము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మా గొప్ప దేవుడా, మీకే వేలాది స్తుతులు స్తోత్రములు. ఇంతవరకు ఆరాధనలో మీరు తోడుగా ఉన్నందుకు నీ నామాన్ని మహింపరుస్తున్నాము దేవా. ప్రత్యేకించిన తండ్రి ఏసీటీసీ కళాశాలను బట్టి ప్రార్థన చేస్తున్నాము. మాకు ప్రిన్సిపల్ అయ్యగారిని మీరు దీవించండి. అయ్యగారిని అతని దూర ప్రాంతంలో ఉండి కాలేజీ పని నిమిత్తమై ఎంతో ప్రయాసపడుతుండగా అయ్యగారికి కావాల్సినటువంటి మంచి ఆరోగ్యమును మీరు అనుగ్రహించండి. ఏసీటీసీ కళాశాలలో తలపెడుతున్నటువంటి ప్రతి కార్యమును కూడా మీరే సఫలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఒక దళిత్ ఉమెన్ సెంటర్ బిల్డింగ్ కట్టుబడి జరుగుచుండగా నీ నామానికి మహిమకరంగా కట్టుబడినట్లుగా మీరే కృప చూపించండి. ఇంకొన్న ప్రభు ఏసీటీసీ కుటుంబం అంతటిని కూడా మీరు దీవించండి. ఫ్యాకల్టీ బృందంను మీరు దీవించండి, ఆశీర్వించండి. స్టూడెంట్స్ అందరినీ కూడా మీరు దీవించండి. కావలసినటువంటి జ్ఞానమును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. వేదాంత విద్యను అభ్యసిస్తున్నటువంటి మేము సంపూర్ణమైన నీ జ్ఞానం చేతన తండ్రి నింపబడి ఇక్కడ వెళ్ళేవారుగా మమ్మల్ని మీరే మరల్చమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకొన మా యొక్క ఏసీటీసీలో ఎంతమంది బిడ్డలు అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్నారు, వ్యాధులు ఎందు బాధలలో ఉన్నారు, వారందరినీ మీరే ముట్టి స్వస్థపరచండి. వారికి మంచి ఆరోగ్యమును మీరే కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాము. ఈ దినమంతా కూడా అయినా నీ దీవెనలతో మమ్మల్ని నింపండి. ప్రతి క్లాసెస్లో మీరే తోడుగా ఉండండి. ఎంతో జ్ఞానమును నీ కృపద్వారా మేము పొందుకోవడానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీకే సమస్తమైన మహిమ ఘనత ఆరోపించుకొనుచు ఈ దినమంతా నీ సన్నిధిని తోడుగా ఉంచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక.
నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు వేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము. మా లాభాలను చేసే వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలు మీరు క్షమించుము. శోధన తెక దుష్టు నుంచి మమ్మల్ని తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడేండి మనల్ని నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.